ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి అరుణ్ కుమార్ తనకు వంశపారంపర్యంగా వచ్చిన 90 సెంట్ల భూమిని ప్రతిపాటి అరుణ్ కుమార్ తాత ప్రతిపాటి రామయ్యకు ప్రభుత్వం 90 సెంట్ల భూమి ఇచ్చిందని, ఆ భూమిలోనే తాము వ్యవసాయం చేసుకుంటున్నామని, గత కొంతకాలం నుండే అదే గ్రామంలోని చార్లెస్ అనే వ్యక్తి ఆ పొలం నాది అని తమతో వాగ్వివాదానికి దిగుతూ ఈ పొలాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ మరోసారి పొలంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమను పట్టించుకోవట్లేదని తెలిపిన ప్రతిపాటి అరుణ్ కుమార్ తమ పొలంలోనికి ప్రవేశించడానికి కూడా తమకి భయంగా ఉందని, చార్లెస్ తమ వ్యక్తులతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడని సదరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా ఆ ఫిర్యాదును బుట్టదాఖలు చేశారని తెలిపిన ప్రతిపాటి అరుణ్ కుమార్. పోలీస్ స్టేషన్ తిరుగుతున్నామండి. మేము తిరిగినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మంత్రి గారు మహేమన్న మా దయ చూపించి మా భూమి మాకు వచ్చేలా చేస్తారని మేము భూమి కబ్జా చేస్తకు వస్తున్నారండి. పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని భూమిలోకి వెళ్ళనట్లేదండి. నారేమో చచ్చిపోతుందండి పొగనారు. భూమి మీద అయితే ఆయన వచ్చాడమ్మా, ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు. మీ భూమి సంబంధించి మీకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా? అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. పట్ట కూడా ఉందండి. దాంట్లో 7 సంవత్సరాల మట్టి పొగాగే పండించుకుంటున్నామండి. మమ్మల్ని వెళ్ళనట్లేదండి. మేము ఎక్కడ స్టేషన్ కాడికి వచ్చినా, ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఆయన చాలా భూములు కబ్జా చేస్తున్నాడండి. ఆయన చాలా చోట్లకి వెళ్ళి చాలా కబ్జాలు చేసి ఇది చేస్తున్నాడండి. అతను అడిగామండి, చెప్పాము మేము. ప్రతి మాట చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. చార్లీస్ అనే ఆయన మా భూమి కబ్జా చేసి పోలీసు వాళ్ళు చెప్పి ఆ తోటలోకి వెళ్ళిన చేస్తున్నాడండి. ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు. మేము 7 సంవత్సరాల బట్టి పొగాకు నారు తెచ్చిపోతుందండి. దాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ గారు మాకు తెలియదు, ఈఆర్ఓ గారిని అడగమంటున్నారు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మమ్మల్ని తోటలకు కూడా వెళ్తలేదు. రిపోర్ట్ తీసుకుని రిపోర్ట్ కూడా చెప్పలేదు పోలీసు వాళ్ళు. మంత్రి గారిని కలుద్దామని లెటర్ ఒకటి పెట్టామండి. న్యాయం చేయగలరని మంత్రి గారికి ఒక లెటర్ పెట్టాము. మరి ఈ ప్రభుత్వం మాకు